నగరం కాదు నరకం చినుకు పడితే వణుకు పుడుతుంది. 2 రోజులుగా హైదరాబాద్ నగరవాసులను జోరువాన భయపెడుతోంది. కుండపోతలా పడుతున్న వర్షానికి భాగ్యనగర వాసులు హడలిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. కాలనీలే నీట మునిగాయి. ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. మధ్యాహ్నం తెరిపిచ్చినా సాయంత్రం నుంచి మళ్లీ కుండపోత కురుస్తోంది. ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఆమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, కొత్తపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోయింది. హైదరాబాద్లో కురుస్తూ ఉన్న వర్షం, దాంతో పాటు ఈ వర్షం కారణంగా ఇబ్బంది పడుతూ నిలిచిపోయిన ట్రాఫిక్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. మీరు కరెంట్ ఎక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అనుసరి చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ ఉన్నాం. సో బంజారా హిల్స్తో పాటు అటు జూబ్లీ హిల్స్, అలాగే మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి, ఐకియాతో పాటు ఇటు కూకట్పల్లి వైపు, అలాగే కొండపూర్ వైపు పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే విడతల వారీగా వర్షం ఉదయం నుంచి కూడా పడుతున్నటువంటి ఘటనలు చూస్తున్నాం. కాసేపటి క్రితం కూడా 7 గంటలకు ఒక్కసారిగా కుండపోత వర్షం హైదరాబాద్ పైన దాడి చేసినట్టుగా, అంటే దాడి చేసి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా దాడి చేసిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా 30 నిమిషాల పాటు చాలా బలంగా వర్షం పడింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే స్పెషల్ ఇటు మాసప్ ట్యాంకు, మెహదీపట్నంతో పాటు అత్తాపూర్, రాజేంద్ర నగర్, చంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో కూడా కొన్ని రోడ్లు కూడా జలమయమయ్యాయి. అలాగే కొంత లోతట్టు ప్రాంతాలు కూడా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా సిటీలో ఇటు వెస్ట్ జోన్తో పాటు అటు ఈస్ట్ జోన్లో ఉన్నటువంటి హ్యాబిట్స్, కోటి, దిల్సుఖ్ నగర్, అలాగే కాచిగూడ, నారాయణగూడ, నల్లకుంట, అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొంత స్లోగా మూతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బేగంపేట వైపు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే 6:30 నుంచి 7 గంటల లోపు, 7 గంటల ఆ సమయంలో చాలామంది ఉద్యోగులు తమ ఇంటికి వెళ్ళే సమయంలో ఒక్కసారిగా వర్షం పడింది. ఆ సమయంలో అందరూ కూడా ఎవరు రోడ్లపైకి రానటువంటి పరిస్థితి. వర్షం తగ్గగానే ఒకటేసారి అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఇటు వాతావరణ శాఖ కూడా ఇంకా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే ఇంకా కూడా ఆకాశం మొత్తం కూడా మేఘావృతంగానే కనిపిస్తూ ఉంది. రాత్రికి కూడా ఇంకా వర్షం పడే అవకాశం ఉంది. అధిక వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఇటు వాతావరణ శాఖతో పాటు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బందిని, అలాగే డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అటు పోలీస్ బలగాలను, అలాగే జోనర్ కమిషనర్లను కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నగరంలో వర్షం పడుతున్నటువంటి ఘటన, ఇవాళ ఉదయం కూడా ఒక్కసారిగా చాలా పెద్ద ఎత్తున వర్షం పడింది. చాలా చోట్ల కూడా 6, అలాగే 10, 12 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే మొత్తం కూడా ఇటు నాలాలు, అలాగే మ్యాన్హోల్స్ కూడా మొత్తం కూడా వర్షపు నీటితో ఉన్నటువంటి నేపథ్యము, అలాగే కొన్ని చెరువులు, కుంటలు కూడా నిండినటువంటి పరిస్థితి. కాబట్టి ఇకపైన పడినటువంటి వర్షం మొత్తం కూడా రోడ్లపైకి రావడం, అలాగే నాలాల నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉన్న పరిస్థితి. కాబట్టి ఇటు నాలాల పక్కన ఉన్నటువంటి గృహ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయాల్లో కొంత అధిక వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి కూడా అధికంగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత గృహాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత, అంటే ఈ నాలాల వైపు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా అలర్ట్ జారీ చేస్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్కు
ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడే కూడా FTL లెవెల్ మొత్తం కూడా పూర్తిగా నిండిపోయింది. సో పైనుంచి వస్తున్నటువంటి ఎగువ ప్రాంతంలో పడినటువంటి ఏదైతే వర్షం ఉందో ఆ వర్ష వరద మొత్తం కూడా హుస్సేన్ సాగర్కు చేరుకుంటున్నటువంటి ఆ వరద మొత్తం కూడా దిగువ ప్రాంతానికి వెళ్తుంది. కాబట్టి హుస్సేన్ సాగర్ కింద ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో సో వాళ్ళు కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు. సో కాసేపటి క్రితం పడినటువంటి వర్షం ఒక్కసారిగా కొంత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. కొంత ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇంకా ఇంటికి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే ఇంకా గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే ట్రాఫిక్ రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. అనుసరి థ్యాంక్ యూ దిలీప్.